మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఈరోజు దేవుడు ఈ మాట అందరితో చెప్పడు. దేవుడు ప్రత్యేకముగా నిన్ను గుర్తిస్తేనే ఈ మాట నీతో చెప్తాడు. నువ్వు ఎలా ఉన్నావంట? ఆయన నామం నిమిత్తము భారం కలిగి ఉన్నావు, ఆయన నామం నిమిత్తం సహనం కలిగి ఉన్నావు. ఆ సువార్త పనిలో, ఆ దేవుని సహవాసంలో నీవు నమ్మకంగా ఉండడము, ఆ భారం కలిగి ఉండడము దేవుడు గమనించి నిన్ను హెచ్చించబోతున్నాడు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, నా ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుడు నీ నుంచి కోరుకునేది ఒకటే. మొట్టమొదటగా నువ్వు యేసు నామము నిమిత్తము పడిన ప్రయాస, పడిన భారము, పడిన కష్టము నీవు అదే కొనసాగించాలని కోరుకుంటున్నాడు. ఎంతవరకు అంటే చివరి వరకు. మన దీపము ఆరిపోయి ఆయన దగ్గర వెలిగేంత వరకు చివరిదాకా అదే సహనం కలిగి ఉండాలని, అదే ఆయన నిమిత్తం భారం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఏం చేయాలి? మనము యేసు నామం నిమిత్తము భారం కలిగిన వ్యక్తిగా, మొదట భారం ఎలా ఉండిందో అదే భారం, తగ్గకూడదు. అదే సహనం, ముందు ఎలాగైతే సహనం కలిగి ఉన్నామో అదే సహనం కలిగి అటువంటి బిడలుగా ఉండడమే దేవునికి చాలా ఇష్టమైనది. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు మనం అనబడాలి అంటే మొదట ఏ ప్రేమ ఉండిందో, మొదట ఏ సహనం ఉండిందో, మొదట దేవుని నామం నిమిత్తం ఏ భారం ఉండిందో అదే విధముగా కొనసాగించాలనేది దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని గుర్తిస్తున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. అలాగుననే నేను ఈ వీడియో చూస్తున్న బిడ్డలను మొరపెడుతున్నప్పుడు మా ప్రార్థన ఆలకిస్తున్న దేవా, ఎక్కడ మేము మొదట సహనమును, మొదట నీ నామం నిమిత్తం భారమును, మొదటి ప్రేమను ఎక్కడ తగ్గించబడుతున్నామో, ఎక్కడ పొరబడుతున్నామో ప్రభువా, మమ్మల్ని సరిచేసి నాన్న తండ్రి మొదటి స్థితిలోకి మమ్మల్ని తీసుకురమ్మని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.